హాయ్ అండి. నమస్తే. ఇవాల్టి మన వీడియోలో గుడ్డు పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. రైస్‌లోకి, చపాతీలోకి కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఫస్ట్ దీనికోసం ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక చిటికెడు పసుపు వేసుకొని, బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకొని, ఆయిల్‌లో వేసుకొని, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా తీసి పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి గోల్డెన్ కలర్లో వచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన గుజ్జుని వేసి బాగా కలిపి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మన పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పక్కకి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి పులుసు దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించి లాస్ట్లో గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని దించేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది.